ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సముద్ర తీర ప్రాంతంలోని పాకలలో బీచ్ ఫెస్టివల్ కార్యక్రమం ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని బీచ్ ప్రాంతంలో మంత్రివర్యులు, స్వామి, కలెక్టర్, చైర్మన్, అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. దిస్ ఈజ్ అవర్ బీచ్, ప్రకాశం జిల్లా బీచ్. రేపు పొద్దున ఇక్కడ నుంచి కింద కర్నూలు నుంచి రేపు డిఫరెంట్ ప్లేస్ నుంచి వచ్చారు. అదే మీరు ఎక్కడ చదువుకున్నారు? ప్రకాశం చదువుకున్నారు. మీ ఊర్లో బీచ్ ఉందా? ఎస్, వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ బీచ్ అని రేపు పొద్దున మీరు అందరూ చెప్పాలి. సో అటువంటి పరిస్థితి మనకి ఈరోజు కల్పించబోతున్నాము. సో ఇక్కడ రెగ్యులర్గా వచ్చేలాగా మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాము. సెక్యూరిటీ పరంగా ఏర్పాటు చేస్తాము, లైటింగ్ ఏర్పాటు చేస్తాము, తర్వాత రూట్ మ్యాప్ అంతా కూడా అక్కడ రోడ్డు కూడా మీకు మంచిగా నీట్గా తయారు చేస్తాము. యూ ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్. ఇట్ ఈస్ కాల్ టు ఆల్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ప్రజలందరికీ కూడా కాల్ ఇది. ఇట్ ఈస్ అవర్ బీచ్ అండ్ ఇట్ ఈస్ అవర్ ప్రైడ్. ఓకే, లెట్ us ఎంజాయ్ ద బీచ్. ప్రకాశం జిల్లాలో ఇంతకుముందు ఎప్పుడు జరగని విధంగా ఈ బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం. 9వ తేదీ ఒంగోలు ఎమ్మెల్యే గారు కర్టన్ రైజర్ చేయబోతున్నారు. అదేవిధంగా 11వ తేదీ కందుకూరులో యువనేత దామచర్ల సత్య గారు మ్యారిటైమ్ బోర్డు చైర్మన్, అదేవిధంగా కందుకూరు ఎమ్మెల్యే గారు కందుకూరులోను, కనిగిరి శాసనసభ్యులు అదేవిధంగా టూరిజం చైర్మన్ బాలాజీ గారు కనిగిరిలోను, పొదిలిలో మార్కాపూర్ శాసనసభ్యులతో పాటు సత్య గారు అదేవిధంగా బాలాజీ గారు కలెక్టర్ గారు అందరూ కూడా కానీ 2K రన్ చేయబోతున్నారు. 14 ఉదయం ఇక్కడ హెలీ రైడింగ్, పారాగ్లైడింగ్, మోటార్ ర్యాలీస్ ఇవన్నీ కూడా ఈవెంట్స్ ఇక్కడ నిర్వహించబోతున్నాం. విద్యుత్ శాఖ మంత్రులు రవి గారు, దేవాదాయ శాఖ మంత్రులు ఆనమ్ గారు, టూరిజం శాఖ మంత్రులు దుర్గేష్ గారు, రెవెన్యూ శాఖ మంత్రులు సత్యప్రసాద్ గారు వీరందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆ రోజు ప్రముఖ యాంకర్ సుమా గారు, జబర్దస్త్ టీము, కొన్ని మిగిలినటువంటి సింగర్స్తో కూడా 2 days కల్చరల్ యాక్టివిటీస్ చేయబోతున్నాం. జిల్లా కలెక్టర్ గారు ఎంటైర్ ప్రోగ్రామ్ని కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ మానిటర్ చేస్తూ ఉంది. దీనికి సహకారాలు టూరిజం శాఖ నుంచి అదేవిధంగా మ్యారిటైమ్ బోర్డు నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు కూడా దీనికి మనకు వస్తున్నాయి. ఫిబ్రవరి 14, 15 ఈ పాకల దగ్గర పాకల బీచ్ ఫెస్టివల్ నిర్వహించడం, ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేయడానికి, అలాగే మనకున్న గొప్ప అదృష్టం ఏంటంటే సముద్ర తీరం. ఈ సముద్ర తీరాన్ని అందంగా ఉంచుకోవాలంటే మన ప్రకాశం జిల్లాలో ఉన్న ఏకైక టూరిజం స్పాట్ ఇప్పుడు ఈ పాకల బీచ్ అవుతుంది. కాబట్టి ఈ బీచ్ని సుందరంగా తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రకాశం జిల్లా ప్రజలందరూ ఈ యొక్క బీచ్ ఫెస్టివల్కి రావాలని, ఎందుకంటే ఆహ్లాదకరమైన కార్యక్రమాలు కానీ ఎన్నో అద్భుతమైన ఈ యొక్క చాలా కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది. ఆ రోజు ఈ యొక్క కార్యక్రమాలన్నీ ఆస్వాదించి జనాలందరూ ఉత్సాహంగా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.